ఉంటారంత వాళ్ళు. ఏంటది? ఎవడున్నాడు ఇట్లా ఇక్కడ? ఇది టైరానీ అంటారు దీన్ని. ఇది డెమోక్రసీ కాదు. ఇది వీ నీడ్ జస్టిస్ ఆన్ దిస్. ప్రతి దాంట్లో ప్రతి బూత్ లో నుంచి 150 to 200 ఇండి ఓట్స్ ని డెలిబరేట్ గా డిలీట్ చేశారు. ఈ రోజు కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో వాళ్ళు ఓటేశారు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఓటేశారు. వీళ్ళు పనిగా తీశారు డిలీటెడ్. మా దగ్గర కూడా ఉన్నాయి. వీఆర్ గోయింగ్ టు టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్. ఇప్పుడు చేస్తాను పాదయాత్ర. ఇన్నాళ్ళు వేసింది పాదయాత్ర కాదు. ఎన్ని ఓట్స్ డిలీట్ అయినాయో నేను ఇంటింటికి పాదయాత్ర చేస్తా. డిలీట్ అయిన ప్రతి ఇంటి ఫోటోగ్రాఫ్ తీసుకుంటా, ఎలక్ట్రికల్ బిల్ సబ్మిట్ చేస్తా. ఐఎమ్ గోయింగ్ టు షో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఎంత దరిద్రంగా దారుణంగా కాంగ్రెస్ అండ్ జిహెచ్ఎంసీ వీళ్ళు కాంగ్రెస్ కింద ఏఎంఐతో కలిసి మాకు అన్యాయం చేశారో, ఇక్కడ మా ప్రజలకు అన్యాయం చేశారో, హిందువులకి ముస్లింస్ కి అందరికీ అన్యాయం చేశారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళ రక్తం మీద బతికి బిల్డింగ్లు కట్టుకుంటే హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ బాగుపడకూడదు. ఇది వీళ్ళకి కావాలి. చేశారు దట్ ఆల్ వీడియోస్ రన్నింగ్. आज यहाँ पे మన గోల్డెన్ జూబ్లీ స్కూల్లో చిన్న మైనర్ని పట్టుకున్నారు, కానీ ఎఫ్ఐఆర్ లో మైనర్ అని రాయలేదు. ప్రిసైడింగ్ ఆఫీసర్ దాని కంప్లైంట్ లాక్ చేస్తే కాపీలు అంటున్నారు. ఎఫ్ఐఆర్ ఈరోజు ఫైల్ చేయడానికి, ఎందుకంటే వీళ్ళకి హాలిడే అంట. ఇక్కడ రేపు ఫైల్ చేస్తారంట ఎఫ్ఐఆర్. డబ్బులు తీసుకుంటే ఒక చోట దొరికిపోయినారు వీళ్ళు. మాకు కెమెరా వైర్ డిస్కనెక్ట్ చేసేస్తే ఒక చోట దొరికిపోయినారు మాకు. ఏంటి అసలు ఇది? ఏంటి అసలు ఇది? జారే అందర్ ఓట్ దాల్కర్ ఓటేసి షర్ట్స్ బయటకు వచ్చి ఓపెన్ చేస్తారు. ఆ వీడియో కూడా చూపించింది కదా, బయటకు వచ్చి షర్ట్ ఓపెన్ చేసేసి వేరే డ్రెస్. అసలు ఇదా? ఇది డెమోక్రసీనా? దీని డెమోక్రసీ అంటారా? అసలు ఇది హిట్లర్ అంటాడు కదా, ఇది హిట్లర్ రాజ్యం అంటే. మార్నింగ్ నాకు అజంపురా ఓల్డ్ మలక్పేట్ లో 119-120 जिंदा लोगों को मार डाले, बेड 30 अक्षर తీసిండ్రు, బతుకున్నాడు ఆయన. రిగ్గింగ్ చేస్తున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము పరిగెత్తి వెళ్ళంగానే పోలీస్ ఎవ్వరు లేరు, తలుపులు మూసేస్తున్నాయి. అది రెసిడెన్స్ పైన ఇల్లుంది. అసలు పైన ఇల్లు పెట్టుకొని కింద ఎవరైనా పోలింగ్ బూత్ పెట్టారా? ఇదా ఇక్కడ ఉన్న న్యాయం? అయినా పరిగెత్తుకుంటూ వెళ్ళగానే పోలీస్ ఎవ్వరు, డోర్స్ మూసేసింది. మేము వీడియో తీసాం. వీడియో తీయగానే కనిపించింది అది మాకు. ఆ వీడియో కనిపించగానే ఏమైంది? మేము అన్నాం బయటికి రండి అని అంటే అక్కడ ఒక్క పోలీసులు. నేను పోగానే అప్పటిదాకా పోలీసులు కదలరు. అప్పుడు పోలీసులు వస్తారు. ఎందుకు? నేను ఎక్కడెక్కడ వెళ్తున్నానో పోలీసులు ఎంఐఎం పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నా వెనక బలాల గుండె కూడా తిరుగుతున్నాడు ఏజెంట్. అది కూడా అబ్జర్వ్ చేసినాం మేము. ఆ ఫోటోలు కూడా తీసుకున్నాం మేము. ఎక్కడికి పోతే అక్కడ, ఎక్కడ పోతే అక్కడ వాళ్ళు 100 మంది 200 మంది మాబ్ వాళ్ళని కదిపించారు. పాపం నా సెక్యూరిటీ కోసం బీజేపీ కార్యకర్తలు ఒక 6-7 మంది ఉంటే, అరే దేఖ్లేంగే రే తుమ్కో, తెరపై కేసు కరింగే రే, ఇట్లా మాట్లాడతారా మంచి మర్యాద లేకుండా మా కార్యకర్తల మీద? ఎవరు చెప్పినారు? పోలీసు వాళ్ళే చెప్పినారు. ఇదే ఇందులో ఉండే మనిషి సిఐ, ఇక్కడ సెంటర్ కాలనీ సిఐ. ఏంటది అసలు? అక్కడ నిలబడితే అందరూ వెళ్ళిపోయాలంట. 1 hour నిలబడ్డాం. 1 hour నిలబడ్డా నేను. డోర్ ఓపెన్ చేయట్లేదు. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చాడు. తలుపు ఎన్నిసార్లు పిలిచాడు? ఒక 30 minutes తలుపు లేడీ లోపల మగవాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఆ పైన ఇల్లు ఉంది. వాట్ ఇస్ దిస్? అసలు పొద్దున కూడా అంట విక్టోరియా హోటల్ దగ్గర ఒక చార్మినార్కి మొగల్పురానే ఎంత వేల మంది, అసదుద్దీన్ కూడా ఉన్నాడు, కలిసి 500 మంది ర్యాలీ చేశారు. మనకి ఇష్టం వచ్చినట్టు అరుపులు మీదకి వచ్చేస్తున్నారు. మీరు చూడండి, ఈ రెండింటి మధ్యలో నుంచి ట్రై చేస్తాం తీయడానికి. మేము గేట్ మూసేస్తుంటే మీరు అక్కడికి వెళ్ళాక అధికారులు ఎవ్వరు లేరు. అక్కడ అధికారులు లేరు, పోలీసులు లేరు, ఎవ్వరూ లేరు. ఇది పరిస్థితి. అక్కడ గేట్ మూసేసి ఉండింది. లోపలికి 150 రాక్షస రాజ్యానికి ఇంకా
అంతమేం ఉండదా దీనికి? ఇది డెమోక్రసీ, అది 21st సెంచరీ అంటారా దీన్ని? వాళ్ళు ఎంత గుండెగర్దీలోనే చేయొచ్చా? పోలీస్ ఆఫీసర్ని నేను చార్మినార్ లో వాళ్ళు లేడీ పోలీస్ ఆఫీసర్ కి చెప్పండి ప్లీజ్ మాస్క్ తీయమని చెప్పండి, వాళ్ళని చెక్ చేయమని. అంటే వీ డోంట్ హ్యావ్ ఇన్స్ట్రక్షన్స్. పోలీస్ ఆఫీసర్ టెల్స్ వీ డోంట్ హ్యావ్ ఇన్స్ట్రక్షన్స్, కాబట్టి నేను చెప్పను లేడీ పోలీస్ ఆఫీసర్ కి, నేను చెప్పను. అదేమన్యాయం అండి? ఎవరు చెక్ చేయాలండి అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ కి కనుక మా హెల్ప్ కావాలని